కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా నాకు 5,000 నోట్లోకి వెళ్ళిపోతే కనుక నువ్వెవడో తెలియదని నేను అంటానేమో, కాబట్టి నాకు ఎక్కువ ఏమీ దయచేయకొని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా చేసాం మనం? 2 ఎకరాలు అంటే మనకి ఎన్ని ఎకరాలు కావాలి? 4 ఎకరాలు కావాలి. ఒక బిల్డింగ్ కావాలంటే 2 బిల్డింగ్లు కావాలి మనకి. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, 5,000 నోట్లోకి వెళ్తే నేను ఎవరు మర్చిపోతాను? మనం అంతే కదా, అంతే కదా. మనకు 5,000 నోట్లోకి వెళ్ళి ఎటువంటి రోగాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, మంచిగా భర్త వెళ్ళి క్షేమంగా వస్తూ పిల్లల ఆరోగ్యాలతో ఉంటూ, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శ్రమలు లేకపోతే సరిగ్గా ప్రార్థన చేసుకుంటామా? వాక్యాన్ని చదువుతామా? వాక్యానుసారంగా బ్రతుకుతామా? బ్రతకం. 5,000 నోట్లోకి వెళితే పరిస్థితి తారవుతే, అంటే సమృద్ధి దేవుడు ఇచ్చాడంటే, సమృద్ధిగా దేవుడు మనం ఆశీర్వదించాడంటే, ఏ లోటు లేకుండా అన్ని పెట్టాడంటే మనం అదే విధంగా దేవుని ప్రేమిస్తామా?